తాత్కాలిక పాపాలకు శాశ్వతమైనటువంటి శిక్ష న్యాయమంటారా? కొన్ని సంవత్సరాలు చేసినటువంటి తప్పులకు ఎప్పటికీ కొనసాగే శిక్ష ఎలా న్యాయమవుతుంది? ఇది క్రైస్తవ విశ్వాసంపై అత్యంత బలమైన అభ్యంతరాల్లో ఒకటి. కానీ బైబిల్ ఈ విషయాన్ని ఎలా వివరిస్తుందో భావోద్వేగాలతో కాకుండా వాక్యానుసారంగా గమనిద్దాం. పాపం యొక్క వ్యవధి ద్వారా కాకుండా దాని తీవ్రతను బట్టి కొలవబడుతుంది. మనలో చాలామంది అనుకుంటాం ఏంటంటే పాపం చిన్నదే, కొద్ది క్షణాలే జరిగింది, అందుకే శిక్ష కూడా చిన్నదే కావాలి. కానీ బైబిల్ ఇలా చెబుతుంది. 51వ కీర్తన 4వ చరణంలో రాయబడింది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని దావీదు తన పాపాన్ని ఒప్పుకోవడం మనం గమనించగలం. దావీదు బెత్షెబా విషయంలో పాపం చేశాడు, తన భర్తను హత్య చేశాడు. అవి మనుషులపై చేసినటువంటి నేరాలు. ఈ సందర్భంలో అసలైనటువంటి నేరం దేవునికి విరోధంగా పాపము చేశానని ఈ వాక్య భాగంలో గమనించగలం. ఎందుకంటారు? ఎందుకంటే దేవుడు అత్యంత పరిశుద్ధుడు, దేవుడు సర్వభౌమాధికారం కలిగినవాడు. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడం అని అర్థం. శాశ్వతమైనటువంటి భారం కలిగి ఉంటుంది ఈ యొక్క పాపం విషయంలో. ఉదాహరణకు ఒక వ్యక్తి అవమానించడం లేదా న్యాయమూర్తిని కోర్టులో అవమానించడం, ఈ రెండు ఒకటి కాదు. చర్య ఒక్కటే అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి తేడా ఉంటే శిక్ష మారుతుంది. విభిన్న పరిణామాలు ఉంటాయి. చాలామంది ఇలా అనుకుంటారు ఏంటంటే నరకం అంటే గతంలో చేసినటువంటి పాపాలకే శిక్ష. కానీ బైబిల్ చెప్పేటువంటి విషయంలో ప్రకటన 22:11 రాయబడింది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్మని. నరకం అంటే దేవునికి నిరంతరమైనటువంటి తిరస్కారం, మారనటువంటి హృదయం, కొనసాగుతున్నటువంటి తిరుగుబాటు, అంటే శాశ్వతమైనటువంటి శిక్షకు కారణంగా ఉంది. శాశ్వతమైనటువంటి తిరస్కారానికి ఫలితం నరకం అని గ్రహించాలి. శాశ్వతమైనటువంటి శిక్ష దేవుని యొక్క క్రూరత్వం కాదండి. బైబిల్ ఎక్కడ కూడా దేవుని యొక్క శిక్షను ఆనందిస్తాడు అని చెప్పబడదు. ఎహెచ్కేలు గ్రంథం 33:11 రాయబడింది, నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని రాయబడింది. అయితే బైబిల్లో ఇలా కూడా వ్రాయబడింది, రోమీయులకు రాసిన పత్రిక 6:23, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం అంటే కేవలం చెడ్డ ప్రవర్తన కానే కాదు, ఇది దేవునితో సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అని అర్థం. ఇది ఆత్మను పాడు చేస్తుంది, ఆత్మీయ మరణానికి సాదృశ్యంగా ఉంది. అంటే పరలోకంలో దేవునితో శాశ్వత నివాసం ఉంటుంది, నరకం అంటే దేవుని నుండి శాశ్వతమైనటువంటి ఎడబాటు, విభజన అని అర్థం. శిక్ష యొక్క తీవ్రత సిలువలో పూర్తిగా వెల్లడి చేయబడిందండి. అవునండి, శాశ్వతమైనటువంటి శిక్ష అన్యాయమైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై మరణించాల్సినటువంటి అవసరం లేనేలేదు. కానీ బైబిల్ ఇలా చెబుతుంది, యెషయా గ్రంథం 53:5 మన శాంతికి కారణమైన శిక్ష ఆయన మీద పడెను అని రాయబడింది. అంటే ఇక్కడ దేవుడు ఇలా చేయలేదండి, మీరు శిక్షను అనుభవించండి అని చెప్పలేదు, కానీ మీ శిక్షను నేను భరిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కోసం ఆయన మన పాపాల నిమిత్తం ఆయన మరణించి భరించారు. రోమా 5:8 ప్రకారము, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను అని రాయబడింది. నరకం యొక్క తీవ్రత కంటే దేవుని ప్రేమలో కూడా తీవ్రత ఉందని గ్రహించాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఎవరిని బలవంతంగా నరకానికి పంపడు. 1 తిమోతి 2:4 ప్రకారము, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అని రాయబడింది. 2 పేతురు 3:9 ఒక మాట రాయబడింది, ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవల్లని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని రాయబడింది. అంటే దేవుడు అవకాశం ఇస్తాడు, క్షమాపణ కొరకు ఆహ్వానం ఇస్తాడు, సత్యాన్ని ప్రకటిస్తాడు. నరకం అంటే ఇటువంటి యొక్క అపారమైనటువంటి దేవుని ప్రేమను తిరస్కరించినందుకు దక్కినటువంటి స్థితి అని గమనించాలి. కాబట్టి ఈ ప్రశ్నను నరకం ఎందుకంత కఠినంగా ఉంది అని అడగడం కంటే
కృప ఎందుకు అంత ఉచితంగా ఇవ్వబడుతోంది అని అడగగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైన విషయాలు తెలియజేయబడతాయి. అందుకే యోహాను సువార్త 3:36లో రాయబడినట్టు, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవ గలవాడు అనేటువంటి సమాధానాన్ని మనము గ్రహించగలం.